హాయ్ అండి. నేను ఈరోజు చూపించబోయేది ఫేషియల్ వ్యాక్స్ పౌడర్ అర్బన్ ప్లస్ అరోవిలా జెల్తోని మనకి ఇప్పుడు పౌడర్స్ అని వస్తున్నాయి కదా. ఇది హెర్బల్ పెయిన్ ఫ్రీ ఈజీ టు యూజ్ అని వచ్చిందనమాట. ఇది నేను అమెజాన్లో బాట్ చేశాను అనమాట. నాకు వచ్చేసి ఇది 333 రూపీస్ పడింది అనమాట. ఇది 100 గ్రామ్స్ ఏమో ఉంది పౌడర్. సో ఇది నేను యూస్ చేశాను అనమాట. లెగ్స్కి ఫేస్కి యూస్ చేశాను. 15 మినిట్స్ ఉంచుకోవాలి అనేసి ఇందులో ఇన్స్ట్రక్షన్స్ రాసిందనమాట. 5 మినిట్స్ వ్యాక్స్ అని చెప్పేసి. బట్ నేనైతే 20 మినిట్స్ ఉంచుకున్నాను కానీ అస్సలు పోలేదు. స్మెల్ మాత్రం దరిద్రానికి దరిద్రం అని చెప్పొచ్చు. దానిలో అలాంటి బ్రష్ ఒకటి, ఐస్ క్రీమ్ స్పూన్ ఒకటి వచ్చిందనమాట. సో జస్ట్ వాటర్తో మిక్స్ చేసుకొని అప్లై చేసుకోవడమే. అసలు వీటికంటే దరిద్రమైన స్మెల్ ఉంది. అసలు వీటి స్మెల్ తెలియకుండా ఎవరు ఉండరు. దానికంటే హారబుల్గా ఉందన్నమాట ఈ పౌడర్ స్మెల్. ఇల్లంతా అదే స్మెల్ అయింది. ఎంత చండాలంగా ఉందో. 15 మినిట్స్ కాదు 20-25 మినిట్స్ ఉంచుకున్నాను. బట్ నో యూజ్. ఒక్క హెయిర్ కూడా రిమూవల్ అవ్వలేదు. పెయిన్ వేస్ట్ అని చెప్తాను నేను. ఇంకా మంట వచ్చిందనమాట. స్కిన్ అంతా బాగా మండిపోయింది. ఇంకా మాయిశ్చరైజర్ రాసాక కొంచెం కూల్ అయిందనమాట. స్కిన్ బాగా ఇచ్చినెస్, అది కడిగేసుకున్నాక ఇచ్చినెస్ అండ్ మంట పుట్టిందనమాట. నేనైతే 10/3 ఆన్ ప్రోడక్ట్ అని చెప్తాను. అసలు 10/3 అనమాట నేను ఇచ్చే రేటింగ్ దీనికి. అలోవెరా జెల్ ఉందన్నారు, అసలు హెర్బల్ అన్నారు. మరి అది అసలు అంత మంట ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలేదు. దురద ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు. అట్లా కలుపుకొని మనం అప్లై చేసుకోవాలన్నమాట. వాళ్ళైతే లూజ్గా కాదు, టైట్గా కాదు, మీడియంగా కలుపుకోమన్నారు. నేను అట్లానే మీడియంగా కలిపాను. ఫస్ట్ కలిపింది కొంచెం వాటరీ అయింది. తర్వాత మళ్ళీ కొంచెం పౌడర్ వేసి కలిపి పక్కన పెట్టి 5 మినిట్స్ ఉంచాక రాశాను. అయినా కూడా నో రిజల్ట్. నేనైతే అసలు మనీ బొక్క ప్రోడక్ట్ అని చెప్తాను. 300 పడింది ఇది. అంటే నిజంగా పని చేసి ఉంటే 300 వర్త్ ప్రోడక్ట్. ఎందుకంటే చాలా పౌడర్ వచ్చింది కాబట్టి, 1/2 kg పౌడర్ వచ్చింది. అంటే 250 గ్రామ్స్ పౌడర్ వచ్చింది కాబట్టి 250 గ్రామ్స్ కాదు కానీ అప్రాక్సిమేట్గా 1/2 kg యూజ్ ఉండేదే మనకి. ఆ పౌడర్ చాలా నేను కలిపింది కొంచెం 2 లెగ్స్కి, ఫేస్కి, హ్యాండ్స్కి నీట్గా వచ్చేసింది అనమాట. సో ఎక్కువ ఒత్తుగా రాయం కదా. సో యూస్ఫుల్ ప్రోడక్ట్, చాలా టైమ్స్ యూజ్ అయ్యేదే. అదే పని చేసి ఉంటే ఇదైతే నాట్ యూజ్ అట్ ఆల్ అని చెప్తాను నేను. ఇంకా స్కిన్ ర్యాషెస్, బర్నింగ్ కూడా రావచ్చు. కాబట్టి అసలు డస్ నాట్ వర్త్ ఫర్ మనీ, డస్ నాట్ వర్త్ ఫర్ టైమ్ అని చెప్తాను. వేస్ట్ అని చెప్తాను నేనైతే. అసలు కొనొద్దు. డోంట్ బై దిస్ ప్రోడక్ట్. థ్యాంక్ యూ. అండ్ మీరు ఎప్పుడన్నా ఇలాంటివి చేసేటప్పుడు స్క్రాచ్ టెస్ట్ చేసుకోండి.